ఒకరోజు రాజ్యసభలో హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుడిని నీ దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు ధైర్యంగా నాన్న భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అని సమాధానం చెప్తాడు. ఆ మాటలతో ఉగ్రుడైన హిరణ్యకశిపుడు స్తంభాన్ని గుద్దాడు. ఆ క్షణమే భయంకర గర్జనతో నరసింహస్వామి ఆవిర్భవించాడు. సంధ్యాకాలంలో ద్వార ప్రాంతంలో తన తొడలపై హిరణ్యకశిపుని సంహరించాడు. కానీ ఆ సంహార సమయంలో స్వామి చేతుల్లో ఉగ్ర అగ్ని మండుతున్నట్టుగా మంట పుట్టింది. ఆ చేతులు మండుతూ స్వామి శ్వాస ఉగ్రంగా మారింది. దేవతలు ఋషులు భయంతో దూరంగా నిలబడ్డారు. ఎవరూ దగ్గరకు వెళ్ళలేకపోయారు. అప్పుడు నరసింహస్వామి సమీపంలో ఉన్న ఒక నేరేడు చెట్టు దగ్గరకు వచ్చాడు. ఆ చెట్టులోని పచ్చని ఆకులను తీసుకుని తన మండుతున్న చేతులను తుడుచుకున్నాడు. అద్భుతం జరిగింది. నేరేడు ఆకుల స్పర్శతో స్వామి చేతులు మంట క్రమంగా తగ్గింది. ఉగ్రత శాంతించింది. స్వామి ముఖంలో ప్రశాంతత కనిపించింది. క్షణమే నరసింహస్వామి ఆ నేరేడు చెట్టుకు ఒక వరం ఇస్తాడు. నిన్ను ఆశ్రయించిన వారికి భయం, వ్యాధి, దుఃఖం దరిచేరవు. నిన్ను భక్తులు మంచిగా పూజిస్తారు. ఆ రోజు నుంచి నేరేడు చెట్టు పవిత్రమైనదని మనం పూజిస్తూ ఉంటాము. అదేవిధంగా నరసింహస్వామి ఆలయంలో నేరేడు చెట్టు ఆకులతో స్వామిని పూజిస్తారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.